హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. ఆ మసాలాలన్నీ దానికి పట్టే వరకు కలపాలి. ముక్క అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. 1కి 1.5 వాటర్ చొప్పున పోసుకోవాలి. పోసి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రప్పించాలి. కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ రప్పించాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే బగారా రైస్ రెడీ. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ట్రై చేసి చూడండి. ఇందులో ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది. మేము పచ్చిరొయ్యల ఇగురుతో వేసుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.